బలోపేతం చేయడం ఇలా ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను స్పష్టంగా చూపించాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇండిపెండెంట్లు ఇతర జాతీయ పార్టీల మధ్య కూడా బీఆర్ఎస్ తన స్థానిక బలాన్ని నిలబెట్టుకోవడం కీలక అంశంగా మారింది. పలు మున్సిపాలిటీలలో గెలుపు, దాంతో పాటు వందలాది వార్డులలో పోటీ, అనేక చోట్ల హంగు పరిస్థితులు రావడం స్థానిక రాజకీయాలలో పార్టీ ఇంకా ప్రభావవంతమైన శక్తిగానే ఉందని సూచించాయి. ఈ ఫలితాలు క్యాడర్కు మానసిక ఉత్సాహాన్ని ఇచ్చి భవిష్యత్ ఎన్నికల కోసం కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితాలన్నీ కూడా పూర్తిగా ఏకపక్షంగా మారిపోవడం కూడా మరో కొత్త విశ్లేషణకు తెరపైకి వస్తుంది. అధికార యంత్రాంగం ప్రచార బలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలబడగలిగిందని సందేశం వెలువడిందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల ఫలితాలు కేవలం స్థానిక సంస్థల పరిమితి కాకుండా ప్రతిపక్ష రాజకీయాలలో బీఆర్ఎస్ మళ్లీ ప్రధాన శక్తిగా నిలబడేందుకు సంకేతాలు ఇస్తున్నాయన్న టాక్ గట్టిగా నడుస్తుంది. ఇది పార్టీకి కేవలం రికవరీ కాదని రాజకీయ రివైవల్ కు ఆరంభ సంకేతమని చెప్పిన వాదన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రధాన చర్చగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాలు కేవలం 65కే పరిమితం చేస్తూ బీఆర్ఎస్ తనను తాను స్ట్రాంగ్ అపోజిషన్ గా నిలబెట్టుకుంది. అధికారం కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయి. కారు పార్టీ పని అయిపోయిందన్న ఆంధ్ర మీడియాకు పూర్తి స్థాయిలో కూడా తిరిగి శక్తివంతంగా నిలబడిన రివైల్ అనే వాదన గట్టిగానే తెర మీదకి వస్తుంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ స్థైర్యం ఎలా ఉందన్న ప్రశ్నలకు ఈ సమాధానంగా ఈ ఫలితాలను చూపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ ను ఒక మలుపుగా అభివర్ణిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో క్యాడర్ ఎంత బలంగా చురుకుగా ఉందనేది, స్థానిక రాజకీయాలలో పార్టీ ప్రభావం ఓ రేంజ్ లో ఉందని మున్సిపల్ ఫలితాలు సూచిస్తున్నాయనే విశ్లేషకులు వినిపిస్తుంది. అందులోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ అంచనాలతో ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ తాకిడితో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం సాధించలేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రచార యంత్రాంగం, రాష్ట్ర స్థాయి నేతల విస్తృత పర్యటనల మధ్య కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం ఎన్నికల సమీకరణాలు ఏకపక్షంగా మారలేదనే ఇండికేషన్స్ ఇస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సగానికి సమీప స్థానాలలో బీఆర్ఎస్ పోటీగా నిలవడం అధికార కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికగా భావిస్తున్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత లోక్సభ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కారు పార్టీ బలహీనపడిందన్న ప్రచారం పెరిగింది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ క్యాడర్ మళ్లీ సమీకృతంగా పనిచేయడం గమనార్హంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, స్థానిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడం, మున్సిపల్ స్థాయిలో కార్యాచరణను బలోపేతం చేయడం ఇలా ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను స్పష్టంగా చూపించాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇండిపెండెంట్లు ఇతర జాతీయ పార్టీల మధ్య కూడా బీఆర్ఎస్ తన స్థానిక బలాన్ని నిలబెట్టుకోవడం కీలక అంశంగా మారింది. పలు మున్సిపాలిటీలలో గెలుపు, దాంతో పాటు వందలాది వార్డులలో పోటీ, అనేక చోట్ల హంగు పరిస్థితులు రావడం స్థానిక రాజకీయాలలో పార్టీ ఇంకా ప్రభావవంతమైన శక్తిగానే ఉందని సూచించాయి. ఈ ఫలితాలు క్యాడర్కు మానసిక ఉత్సాహాన్ని ఇచ్చి భవిష్యత్ ఎన్నికల కోసం కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్